ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర కామెంట్ చేశాడు. ఈ రూల్ ఆల్ రౌండర్లకు ప్రమాదకరంగా మారుతుందని రోహిత్ శర్మ చెప్పాడు. ఐపీఎల్ ను ఆసక్తికరంగా మార్చేందుకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను బీసీసీఐ 2023లో ప్రారంభించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రతి టీం 11 మంది ఆటగాళ్లతో పాటు 4 సబ్స్టిట్యూట్ ఆటగాళ్లను ప్రకటించాల్సి ఉంటుంది. ఈ నలుగురిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించే అవకాశం కల్పించారు. జట్టు అవసరాలను అనుగుణంగా ఇంపాక్ట్ ప్లేయర్లతో బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చేయవచ్చు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను ప్రస్తుతానికైతే బ్యాటింగ్ కోసమే ఎక్కువగా వాడుకుంటున్నాయి ఐపీఎల్ టీమ్స్. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బ్యాట్స్మెన్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దించుతూ విజయాలను అందుకుంటున్నాయి. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల క్రికెట్ ఆట మనుగడకే ప్రమాదకరమని, ఈ రూల్ వల్ల బౌలర్ల ఆత్మస్థైర్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గౌతమ్ గంభీర్, రికీ పాంటింగ్ వంటి మాజీ క్రికెటర్లు ఈ విషయంపై కామెంట్ చేశారు. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కూడా స్పందించాడు. ముఖ్యంగా ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల T20 వరల్డ్ కప్ కోసం ఆల్ రౌండర్లను సెలెక్ట్ చేసే విషయంలో భారత జట్టుకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని రోహిత్ శర్మ అంటున్నాడు. నాణ్యమైన ఆల్ రౌండర్లను కనిపెట్టడం కష్టమవుతుందని చెబుతున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ నాకు నచ్చదు. ఈ రూల్ వల్ల ఆటను ఫ్యాన్స్ మరింత ఎంజాయ్ చేస్తారేమో కానీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల శివన్ దుబే, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్ రౌండర్లకు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. భవిష్యత్తు పరంగా చూసుకుంటే ఈ రూల్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా వాటిల్లే అవకాశం ఉందని రోహిత్ శర్మ అంటున్నాడు. అవసరాలకు తగ్గట్లుగా ఆల్ రౌండర్లు దొరకడం కష్టమవుతుందని రోహిత్ శర్మ కామెంట్ చేశాడు. భవిష్యత్తులో ప్రతి ఆల్ రౌండర్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బ్యాటింగ్ కే పరిమితం అవుతే అప్పుడు నష్టం టీమిండియాకే జరుగుతుందని, ఎందుకంటే టీమిండియాలోకి వస్తున్నది ఎక్కువ మంది ఐపీఎల్ నుంచే గనుక ఆల్ రౌండర్లు బౌలింగ్ కోసం వాడుకోకుండా ఓన్లీ బ్యాటింగ్ కోసమే వాడుకుంటే మాత్రం భవిష్యత్తులో టీమిండియాకే చాలా నష్టం వాటిల్లుతుందని, అందుకే ఈ రూల్ నాకు నచ్చదంటూ రోహిత్ శర్మ పేర్కొన్నాడు.